ఆ 5 మెంబర్స్కి మీరు పెట్టి 15% మీకు శానిటేషన్ అన్నప్పుడు అవుట్ ఆఫ్ 56 lakhs మీకు ఎంత ఉంటుందండి? ఆల్మోస్ట్ 10 lakhs పైన. 10 lakhs మీరు జీతాలు ఇచ్చారా? లేకపోతే మెటీరియల్ కొనిచ్చారా? గ్లౌజ్ కొనిచ్చారా? లేకపోతే బ్లీచింగ్ కొనిచ్చారా? లేకపోతే మెటీరియల్ చేశారా? ఏం కొనిచ్చారు? 10 లక్షలు. ఇది ఇమీడియట్ కరెక్షన్ కావాలి. ఈ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, క్లినిక్లు సార్, ఇవి మొత్తం మనకు 66 బిల్డింగ్లో మంజూరు కావడం జరిగింది సార్. దాంట్లో గ్రామ సచివాలయాల బిల్డింగ్లు 23 గాను 16 కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను సార్. అదేవిధంగా ఆర్బీకే సెంటర్లు 22 చేశారు. 22లో 11 కూడా హ్యాండ్ ఓవర్ చేశాను సార్. తర్వాత హెల్త్ క్లినిక్లో 21 చేశారు. 21లో 8 యూనిట్లు హ్యాండ్ ఓవర్ చేశాను సార్. వీటిలో మిగిలినవి దాదాపు అన్ని రూమ్ రైడ్ చేసి ఫినిషింగ్ చేస్తున్నాం సార్. ఇంకా తర్వాత మనకు కొత్తగా ఆర్డర్స్ వచ్చిన తర్వాత చేద్దామని మిగిలినవి అన్నీ అట్లా పెట్టాం సార్. కొన్ని ఫినిషింగ్ కూడా మండలంలో రోడ్స్ ఒకసారి వేసింది. చెప్పండి, ఫిగర్ తెలిసి తెలుసుకుంటాం. దాదాపు 2 కిలోమీటర్ల వరకు వస్తుంది సార్. 2 కిలోమీటర్ల 5 ఏళ్లలో టోటల్ బిల్డింగ్లే సార్ వచ్చింది. 2 కిలోమీటర్లు రోడ్ వేశారు 5 yearsలో పిఆర్ డిపార్ట్మెంట్. అంటే ఓన్లీ సీసీ రోడ్స్ సార్. అంటే సచివాలయాలు కట్టారు, ఆర్బీకేలు కట్టారు, అంతే. మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పిన సీసీ రోడ్స్ ఏంటిది? 104 వర్కులు సార్. దీంట్లో అంటే సార్ ఇవి ఈ సీసీ క్యాంపులకు వచ్చేసాయి. దాంట్లో 66 వర్కులు కంప్లీట్ చేసినాం సార్. ఎక్కడ సారండి జీజీఎంపీ కింద మీరు 104 వర్క్స్ అన్నారు, 60 వర్కులు కంప్లీట్ చేశారన్నారు. ఎన్ని కిలోమీటర్లు అయినా 5 ఏళ్ళకి అడిగా 2 కిలోమీటర్లు అన్నారు మీరు. మరి 60 వరకు అయితే 5 లక్షలు ఇస్తారు మనకు. 5 లక్షల ప్రకారం 60 వర్కులు 3 కోట్లు. 3 కోట్లు సార్. 3 కోట్లకు మనం ఎన్ని కిలోమీటర్లు వేస్తాం? 2.5 ఇంజనీరింగ్ కూడా చేస్తారు కదా మీరు. 5 లక్షలకి 70 మీటర్ల వరకు ఇస్తాం సార్. 70 మీటర్స్ మనం 5 lakhs ఇస్తాం. అవును సార్. మనకు 50-60 వర్క్స్ అంటే మీరు 3 crores 70 అంటే ఎంత? కరెక్ట్ లెక్క 2 కిలోమీటర్ల 10 ఎంత ఏంటలా వేశారు. అంటే 5 లక్షలకి 70 మీటర్లు. అదే ఇప్పుడు మీ లెక్క 70 మీటర్లు వేశారు అంతే. అంటే దాంట్లో మనకు 20 లక్షలు సార్ మనకు వచ్చేది. 20 లక్షలకు కానీ 140 మీటర్లు అట్లా వేసినాం సార్. 140 మీటర్లు వేస్తే మీకు మళ్ళీ 60 లెక్క వేస్తే మళ్ళీ ఎక్కువ కిలోమీటర్లు 280 మీటర్లు వస్తుంది సార్. 20 లక్షలు. అదే నేను అడిగేది, మీరు ఊరికి 5 లక్షలు అన్నారు. ఊరికి కాదు సార్ చెప్పింది. మొత్తం 66 వర్కులు సార్. చెప్పండి, 60 వర్కులు 66 ఏ విలేజెస్ మీరు చేశారు చెప్పండి. 20 lakhs వరకు ఏ విలేజ్ చేశారు సార్? మీరు దేనికో దాన్ని కన్ఫైన్ కానీ నన్ను కన్ఫ్యూజ్ చేయండి. నేను అనేది ఏంటంటే 5 లక్షలకు మీరు 70 గంటలు మనకు 60 వర్కులు శాంక్షన్ అయ్యాయి. ఓకే, 60 వర్కులు కాదు మనకు 5 లక్షల చొప్పున వేసుకుంటే 3 కోట్ల చిల్లర మనకు ఫండ్ శాంక్షన్ అయ్యాయి. 3 కోట్లకు గాను మీరేమన్నారు? ఒకసారి 20 లక్షలు మనం చేసుకుంటూ వచ్చామని చెప్పారు. ఇప్పుడు 3,60,00,000కి ఏ విలేజ్లో ఎంత చేశారో చెప్పండి సార్. మల్కాపురం డిస్టెన్స్ అంటే ఎర్రకోట వేసాం సార్. కడిమెట్లలో ఎర్రకోట ట్రైన్స్ వేసాం సార్. అక్కడ కడిమెట్లో ఎర్రకోట ట్రైన్ ఇంకా దాని వస్తాను కదా, ఇంకా రన్నింగ్లో ఉంది, పూర్తి కాలే. వచ్చేసి వేజ్ వచ్చేసి మనకు 10 కోట్లు సార్. మిడిల్ వచ్చేసి 7 కోట్లు సార్. 7 కోట్లు సార్. టోటల్గా 23 ఎంత రేషియో? 70-30 ఇచ్చారా? 90-10 ఇచ్చారా? 60-40 వాళ్ళ కాంపోనెంట్ కూడా వేరే ప్రపోజల్స్ ఉన్నాయి. ఓన్లీ ఎన్ఆర్ఐ చేసి వచ్చే పేమెంట్ జరిగింది. ఇప్పుడు పేమెంట్ కూడా ఇష్యూస్ అంటే విలేజ్ వాడు ఇండివిజువల్గా చేసింది. మనం పోయిన కాకపోతే కొంచెం సర్వే చేయాల్సింది. ఎక్కడ ల్యాండ్ అనేటువంటి 2 months కోసం మనకు అన్ని స్కీమ్ అనేది సంబంధించింది. ఇప్పుడు మండలం కాదు కానీ ఇక్కడ శ్మశానాలు కబ్జాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు అర్బన్ మొత్తం సర్వే చేసి
దాన్ని మొత్తం పార్కింగ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది ఏం సంగతి అనేది అది కూడా చేయాలి. ఎమ్మిగనూరు మండలం ఉన్నటువంటి గ్రామాల మీద అధికారులతో ఏ రివ్యూ అయితే చేశామో అర్థమైనటువంటి పరిస్థితి ఏమంటే నిన్న నందవరం మండలం చేయడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో గత ప్రభుత్వం అస్తవ్యస్త పాలన, విధ్వంస పాలన, ఈరోజు మీరు చూస్తే అత్యంత ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు, తాగడానికి నీళ్లు, శుభ్రత, పరిశుభ్రత, ఏదైతే శానిటేషన్ గ్రామాల్లో, వీటన్నిటినీ మర్చిపోయి ఈ ప్రభుత్వం కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతోటి కాలం గడిపింది. ఆ కాలం గడిపిన దానికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం తేవడం జరిగింది. ఎంత నవ్వు వస్తుందంటే ఈరోజు చూస్తున్నారు మీరు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జలజీవన మిషన్ ఏదైతే ఉన్నాయటువంటి పథకాలన్నీ తాగడానికి నీళ్ళకి ఈరోజు మొత్తం ప్రతి గ్రామంలో కటకట అని చెప్పి ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ఆ పనులను చేసిన పాపాన పోలేదు. ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఒక చుక్క నీరు లేదు, ఒక ప్లానింగ్ లేదు. కనీసం ఆ నీళ్ళని ఎల్ఎల్సి ద్వారా తప్ప, అదే రకంగా ఇక్కడ సోర్స్ ద్వారా నీళ్ళని ఈరోజు ఏదైతే ఈ జలజీవన్ మిషన్ ద్వారా మనం చేయాల్సినటువంటి వర్కులని కనీసం ఒక ఆలోచన లేకుండా అన్నీ కూడా నిలిపివేసి కేవలం డబ్బులు దండుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు చూస్తున్నారు మీరు. అసలు దేనికి పోయినాయి, దేనికి ఉన్నాయో అసలు సంబంధం లేని పరిస్థితులు ఇష్టం వచ్చినట్టు అధికారులు అడుగుతుంటే నీళ్లు నమ్మడం తప్ప సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ గాడిలో పెడతాం ఒక జవాబుదారీతనంగా ఏదైతే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత, ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ ఆశీర్వదించిన తర్వాత నా ప్రథమ ముఖ్య కర్తవ్యం ఎమ్మిగనూరు టౌన్ కానీ, ఎమ్మిగనూరు మండలం కానీ, కోనేగల మండలం కానీ, నందవరం మండలం కానీ ప్రతి ఒక్కరికి ముందుగా తాగడానికి నీళ్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైనటువంటి నీరును అందించేటువంటి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి నిధులతోటి ఈ రకమైన పొరపాట్లు జరిగినటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుతూ శాశ్వత పరిష్కారాన్ని ఒక 2 ఏళ్ల లోపల అన్నీ కూడా మళ్ళీ సక్రమంగా దారికి తీసుకురావడం జరుగుతుంది. నేను కూడా చెప్పాను, ఇప్పుడు రేపు ఎల్లుండి అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసేసి అసలు నవ్వు వస్తూ ఉంది. ఆ అధికారి అడిగినప్పుడు చెప్తే 5 ఏళ్ల సమయంలో 2 కిలోమీటర్లు వేశారు. పేరుకు మాత్రం 140 వర్కులు అంటున్నారు, లేకపోతే ఏదో జీజీహెచ్ అంటే గడప గడపకు ప్రోగ్రాం అంటున్నారు. తెలియని లెక్కలు చెప్పుకుంటూ ఈరోజు పరిస్థితి చూస్తే మీరు చేసిందంటే ఏమీ లేదు, శూన్యం. రోడ్లు మాత్రం మేము వేసామనుకోవడం, ఆ లెక్కల తప్పుల తడకగా కనీసం వాళ్ళ సమాధానం చెప్పలేని స్థితిలో అసలు ఆ డిపార్ట్మెంట్కి డబ్బులు కాదు కదా. ఈరోజు చూస్తే అన్ని ఎన్ఆర్ఈజిఎస్ దగ్గర నుంచి ఆ డబ్బులను కూడా తీసుకొని ఆ డబ్బులని ఎంత మటుకు వేసారో ఎంత మటుకు వేయలేదు. ఇప్పుడు ఫీల్డ్ మీద పోతే కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వివరాలు మళ్ళీ నాకు మ్యాచ్ అవుతా లేదో చూస్తాం. కానీ ఒకటైతే వాస్తవం, నేను చెప్పిన మౌలిక సదుపాయాల విషయంలో గత ప్రభుత్వం రోడ్లు కానీ, నీరు కానీ, పరిశుభ్రత కానీ, కరెంటు విషయంలో కానీ ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి మోత మోగించారు. మరి అందుకే ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ రివ్యూ ద్వారా నేను ఎమ్మిగనూరు మండలంలో మళ్ళీ నేను నెక్స్ట్ 3-4 రోజుల తర్వాత నేను గ్రామాలు పర్యటిస్తున్నా. చెప్పినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ 2 నెలలలోపు సక్రమమైన పద్ధతిలో పెట్టి ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు